నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం నుండి కొన్ని పిచ్చి కూతలు కూశాడు. వేదిక ఏమో కమ్యూనిస్టులది. కమ్యూనిస్టుల వేదిక మీద ఉండి చరిత్ర తెలియని ఓ చరిత్రహీనుడు మాట్లాడినట్టు మాట్లాడిండు. ఆయనకు చరిత్ర తెలియదు, చెప్పింది వినడు, తోసింది మాట్లాడతాడు. ఆ మాటలలో ఎంతవరకు ఒక ఫ్రస్ట్రేషను, డైవర్షను ఆ పాలిటిక్స్ కనపడ్డాయి. క్యాబినెట్లో 4 మంత్రుల మీద తప్పుడు రాతలు రాయించింది ముఖ్యమంత్రి. అందులో చిన్నపిల్లగాడి నుంచి పెద్దవాడి దాకా ఎవరైనా చెప్తారు, సాటుగా మంత్రులు కూడా చెప్తారు. దాని నుంచి వాళ్ళ మధ్యన వచ్చిన విభేదాలని, అంటే 67-60లో అప్పుడు ఓల్డ్ కాంగ్రెస్కు అసలు కాంగ్రెస్కు మధ్యన యుద్ధం జరిగింది. ఇప్పుడు పాత కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి తెచ్చుకున్న కాంగ్రెస్కు మధ్యన ఓ పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగానే ఈ రాతలు రాయించాడు, ఈ కూతలు గోయించాడు. దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కమ్యూనిస్టుల వేదిక తీసుకొని ఆయన మాట్లాడాడు. 2-3 విషయాలు మనం మాట్లాడుకుందాం. కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తారట, కాంగ్రెస్ చట్టాలు చేస్తుందట. నేను సూటిగా అడుగుతున్నాను, ఈ 2 సంవత్సరాలలో కమ్యూనిస్టులు చేసిన పోరాటం ఏంది, నువ్వు తెచ్చిన చట్టాలు ఏంది? వాళ్ళ పోరాటాన్ని ఏ పోరాటం చేశారు, ఏ చట్టాలు చేశారు? కమ్యూనిస్టులు అంటే కాంగ్రెస్తో పొత్తున్న కమ్యూనిస్టుల గురించే నేను మాట్లాడుతా ఉన్నా. వాళ్ళు పోరాడతారు, ఈయన చట్టాలు చేశాడట. ఏ చట్టాలు చేశారు? ఇదో భాగం. ఇక ఆయన మాట్లాడిందల్లా ఏంటి అంటే, ఎన్టీ రామారావుకి నివాళులు అర్పించడం, రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నట్టు నాటకాలు ఆడటం, ఈ 2 పదాలు వాడాడు ఆయన. ఎన్టీఆర్కి నివాళులు అర్పిస్తాడట. తెలంగాణ తెచ్చుకున్నది ఎవరెవరికో నివాళులు అర్పించాలని కాదు, అమరవీరులకు నివాళులు అర్పించాలని. అమరవీరులని కనీసం జోహార్ అనే తెలియలేదు ఎప్పుడు కూడా. జై తెలంగాణ అనే పదం నోటికే రాదు అసలు. పక్క తెలంగాణ ద్రోహిగా మాట్లాడతావు, అమరవీరులకు కనీస గౌరవం ఇవ్వవు, కానీ నివాళులు అర్పిస్తాం. రైట్, అర్పించు, తప్పేం కాదు. నీకు అభిమానం ఉంటే అర్పించడం కూడా తప్పు కాదు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, వేదిక కమ్యూనిస్టులది, పొగుడుతున్నది రామారావుని, అనుసరిస్తున్నది తెలుగుదేశం పార్టీని. అసలు నీవెవడు బాబు? నీ అంతా ఉడతవారం ఉంది తప్ప కంచెలు చేరి మాట్లాడినట్టు. వెనకట ఎనుగుల వెంకటస్వామి అని ఒక ఆమె ఉండే, అది ఊపుతూ ఉంటుంది తలకాయ. అట్లా ఊపుడు తప్ప నువ్వు ఏ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీ తరపున మాట్లాడుతున్నావు, నువ్వు ఏ పార్టీని తిడుతున్నావు అనే దానికి కనీసం స్పష్టత లేదు. ఆయన అనేది ఏంటి? ఎన్టీఆర్కి నివాళులు అర్పించాలి అంటే 100 మీటర్ల లోతులో బీఆర్ఎస్ని బొందబెట్టాలట. అసలు రామారావుకి బీఆర్ఎస్కి ఏంటి సంబంధం? రామారావు చనిపోయిందేమో 1995లో, బీఆర్ఎస్ అసలు టీఆర్ఎస్ పుట్టిందేమో 2001లో. రామారావు చనిపోయినాక 6 సంవత్సరాల తర్వాత పుట్టిన టీఆర్ఎస్ని దీన్ని బొందబెడితే రామారావుకు నివాళులు అర్పించినట్ట. సిగ్గు, శరం, లజ్జ, బిడియం ఇట్లాంటి పదాలు ఏమైనా ఉండాలిగా, చరిత్ర తెలుసుకోవాలిగా. దాని అర్థం ఏంటి? దానికి కారణమట కేసీఆర్ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసిండట. ఇక్కడ రామారావు చనిపోయినాక తెలుగుదేశం పార్టీ ఎవరి చేతిలో ఉన్నది? చంద్రబాబు చేతిలో ఉంది. మరి చంద్రబాబు పేరు చెప్పరాదు, రామారావు పేరు అని చెప్పుకుంటున్నావు సిగ్గుశరం లేకుండా. చంద్రబాబు పార్టీని తెలంగాణలో లేకుండా చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గర్వపడుతుంది తప్ప బిడియపడట్లేదు. ఎస్, తెలంగాణ వ్యతిరేక పార్టీలను తెలంగాణ లేకుండా చేయాలన్నదే కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకు ఉండాలి? నీకు కూడా అంత ప్రేమ ఉంటే నువ్వు కూడా తెలుగుదేశంలోకి పో. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా గడ్డ మేజర్ నువ్వు మాట్లాడావు, ఖమ్మం జిల్లా బిడ్డగా నేను చెప్తున్నా, నీకు దమ్ముంటే అదే టీడీపీ నుంచి, అదే టీడీపీ పార్టీ గుర్తుపైన ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయి. నీకు డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా నేనని చెప్తా ఉన్నా. నేను దమ్ముంటే ఛాలెంజ్ చేయి, టీడీపీ నుంచి పోటీ చేయి ఖమ్మంలో. రామారావుకు అభిమానులు ఉన్నారు, చంద్రబాబుకి నాకు అనుచరులు ఉన్నారు. ఎస్, అంత అభిమానం ఉంటే నువ్వే పో పార్టీలకు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి?
కాంగ్రెస్ పార్టీకి దూరమై ఏదో ఒక కొంగు పట్టుకొని పోదామని ట్రై చేస్తున్నాడు ఆయన. ఒకటి, బీజేపీకి దగ్గరవుతూ చంద్రబాబు నాయుడిని వయాబెట్టుకొని కాంగ్రెస్కి లాట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నది తప్ప మరొకటి కాదు. బొంద పెడతాన్నావే, పెడుతున్నావు కదా కాంగ్రెస్ని బొంద. కాంగ్రెస్ను బొంద పెట్టడమే కదా నీ డ్యూటీ. నిజంగా కనుక రామారావుకు నివాళులు అర్పించాలి అంటే, రామారావుకు నిజమైన నివాళి ఏంటంటే, రామారావు చనిపోయినాడు ఆయన పార్టీ పేరేంటి? తెలుగుదేశం కాదు. తెలుగుదేశం నుంచి ఇప్పుడు నీ గురువు అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు ఎల్లగొట్టిండు ఆయన్ని. ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు. ఆయన గుర్తు సింహం గుర్తు. రామారావుకు నివాళులు అర్పించాలంటే తెలుగుదేశం పార్టీని నువ్వు బొందబెట్టాలి. అది చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న దాన్ని బొందబెట్టాలి. అప్పుడు మాత్రమే రామారావుకి నివాళులు అర్పించిన అవుతావు. మానసికంగా, భౌతికంగా రామారావుని ప్రజల నుంచి దూరం చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన ఎమ్మటి ఈరోజు చెప్పుకుంటున్నావు నువ్వు. ఆ రోజు కోర్టులో జడ్జిమెంట్, తెలుగుదేశం పార్టీ చెక్ పవర్ ఎన్టీ రామారావు తీసేసిరని ఆ రాత్రి పోయి రామారావుని అదే బెడ్ మీద చెప్పకపోతే రామారావు మరికొన్నాళ్ళు బతికేవాడు. మానసికంగా చంపింది నువ్వు చంద్రబాబు నాయుడే. మరి చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని నువ్వు రామారావు గడ నివాళులు అర్పిస్తావా? ఎస్, జనవరి 18 విషాదమే. రామారావు చనిపోవడం ప్రజలకు అది నష్టమే. కానీ ఆ రామారావు చావుకు కారణమైన చంద్రబాబు నాయుడిని భుజాన్ని వేసుకొని తిరుగుతున్నావు కదా, సిగ్గని పెంచడం లేదని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డిని. రామారావు తెలుగుదేశం పార్టీ అని చనిపోయిన నాటికి అది కాదు. రామారావు బండిని కష్టపడి తెచ్చుకొని అధికారానికి వస్తే తెలుగుదేశం పార్టీని తొట్లో నుంచి రామారావుని తొలగించి అదే బండి మీద ఊరేగింది చంద్రబాబు నాయుడు. అది నువ్వు పొగుడుతున్నావు ఖమ్మంలో ఇవాళ. రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఎత్తావు నువ్వు. రాజశేఖర రెడ్డి గారిని ఎన్ని తిట్లు తిట్టావో, ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఆయన కొడుకుని ఎన్నేళ్ళు జైలుకు పంపిందో, భార్యాబిడ్డల్ని రోడ్డు మీద వేసిందో, ఆ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు. అంటే రాజశేఖర రెడ్డి గారికి రామారావు ఆత్మలు కనుక పైన ఉంటే నీ మీద తుప్పని ఉమ్మేయాలి. అసలు వాళ్ళ గురించి మాట్లాడే హక్కు నీకు ఉందా అని అడుగుతున్నాను నేను రేవంత్ రెడ్డిని. పైగా ఆయన మళ్ళీ ఒక్కొక్క మాట చెప్తా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల గురించి మాట్లాడాడు ఆయన. నీ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కమ్యూనిస్టుల్ని పొట్టన పెట్టుకుందో లెక్క చెప్పి అడుగుతున్నాను నేను. మొన్నటి గండ్లూరి కిషన్ రావు దగ్గర నుంచి నిన్నటి సామ్నే రామారావు దాకా చావు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఎంతమంది కమ్యూనిస్టుల్ని పొట్టన పెట్టుకుంది ఆ కాంగ్రెస్ పార్టీ కాదా? ఎమర్జెన్సీ నుండి తెలంగాణ పోరాటం వరకు సాయుధ రైతాంగ పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టుల్ని ఊచకోతకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎదుగుతున్న ప్రతి కమ్యూనిస్టు నాయకుడిని చంపింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఖమ్మం జిల్లాలో పోయి గ్రామాల్లో చూస్తే గ్రామ పొలిమేరలో కమ్యూనిస్టుల సమాధులు చెప్తాయి కాంగ్రెస్ పార్టీ పెట్టిన కష్టాలు ఏంటో. వేదిక మీద ఉన్నోని వేదిక మీదనే ఎమర్జెన్సీలో 19 నెలలు ఒక్కొక్క నాయకుడిని జైల్లో పెడితే భార్య పిల్లల్ని చూడకుండా 19 నెలలు జైల్లో ఉన్నారు కమ్యూనిస్టులని. అలాంటి చరిత్రహీన కలిగిన కాంగ్రెస్ పార్టీ గురించి ఆ రోజు ఇప్పుడు నువ్వు వేదిక మీద ఉన్న కమ్యూనిస్టులు ఆ రోజు ఎమర్జెన్సీ సమర్థించిన వాళ్ళే. నువ్వు వాళ్ళని పట్టుకొని ఈరోజు కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. అదే కమ్యూనిస్ట్ నాయకుడు ఇంకొక మాట మాట్లాడాలి, అది కూడా నేను ఖండించాలి. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడిని తిట్టాలే. రేవంత్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు చంద్రబాబుని తిట్టేది. బీజేపీని తిట్టాలే. బీజేపీ చంద్రబాబు వేరువేరా, ఇక్కడ రేవంత్ రెడ్డి వేరువేరా? బీజేపీకి కేసీఆర్కి ఏంటంటే సంబంధం? అంటే ఒక పదం లేదు, ఒక అర్థం లేదు. రాజకీయంగా ఎట్టగాగలిచ్చుకుంటే అట్టగాగలిచ్చుకోండి, అది మీ ఇష్టం. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకున్నావా? నిన్ననే బట్టి విక్రమార్క ప్రెస్ మీట్లో అడిగాడు. నీ పేరు చెప్పకపోవచ్చు, పరోక్షంగా ఏం చెప్పాడో నీకు కూడా తెలుసు. కొన్ని ఛానల్స్ ఉన్నాయని ఒక అబద్ధాల బూతుల న్యూస్ ఛానల్తోని రాతలు రాయించి, పిచ్చి కూతలు, రోత రాతలు రాయించేసి ఎవరిని చేస్తావు? ఎవరిని బదనాం చేస్తావు నువ్వు?
నిజంగా నీకు చంద్రబాబు నాయుడు మీద ప్రేమ ఉంటే, టీడీపీ మీద ప్రేమ ఉంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి అదే తెలుగుదేశం పార్టీలో మళ్ళీ తిరిగి జాయిన్గా చేయి, పోరాటం చేయి, రా అధికారంలోకి రా, నిన్ను ఎవడొద్దంటున్నాడు? ఎందుకు చేస్తావు? ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీతో తాళి కట్టించుకుంటావు, గల్లీలోనేమో చంద్రబాబు నాయుడుతో సంసారం చేస్తావు. ఇది ఎక్కడ రాజకీయమైంది? ఇది ఏం రాజకీయం అసలు? అది ఇలాంటి రాజకీయాలు ఊసర వెల్లులు కూడా సిగ్గుతో తలొంచుకుంటే నీకెళ్ళి చూస్తే ఏమన్నా ఎందుకు ఇదని వారిని విలేకరు ప్రశ్నిస్తే ఎమ్మట విరుసుగా పడతాడు. ఆయన మాట్లాడతాడు, సోషల్ మీడియా అట, మాయలేడి అట. అరే కష్టపడి తెచ్చుకున్న రాముడు తెచ్చుకున్న సీతని, విల్లు విరిచి పెళ్ళాడిన సీతని, అట్లాగే తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణని రావణుడు ఎత్తకపోయింది నువ్వు కదా. నువ్వు రావణ బ్రహ్మణి ఇచ్చిన రాక్షసుడివి కదా. నువ్వు కేసీఆర్ని పట్టుకుని రాక్షసుడు అంటావేమా? అలాంటి రాక్షసుడు పరిపాలిస్తున్న రాజ్యం ఇది. దిమ్మలు కూల్చండి తెలంగాణ, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటాడా? దిమ్మ తిరుగుద్ది, జాగ్రత్త. ఎవరో తిప్పరు నీ దిమ్మ, నీ కాంగ్రెస్ వాళ్ళే తిప్పుతారు దిమ్మ. నేను అడుగుతున్న బట్టి విక్రమార్కని, మిగతా మినిస్టర్లందరినీ కూడా, దీన్ని మీరు సమర్థిస్తారా? దిమ్మలు కూల్చడానికి సమర్థిస్తారా? నీ ముఖ్యమంత్రి, హోం మంత్రి ఆయనే స్వయంగా అంటున్నాడు దిమ్మలు కూల్చమని. సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ. దిమ్మలు కూల్చమంటావా? అసలు నువ్వు ముఖ్యమంత్రివా, రౌడీవా? నీ భాష ఏంటి? ముఖ్యమంత్రి భాష, రౌడీ భాష? అసలు అది ఇంటూ ఉంటే నీ రాజకీయ జీవితంలో, నేను 6వ తరగతి నుంచి రాజకీయాలు చేసినా కానీ ఇంత దరిద్రపు లాంగ్వేజ్ని, ఇంత దరిద్రపు ముఖ్యమంత్రిని నేను ఇంతవరకు చూడలేదు. దిమ్మలు కూల్చడం ఏంటో నాకు తెలియకడుగుతాను నేను. ఒక గడపార పార పట్టుకొని రోజు కూలికి పోయి కూల్చిపోయామని వాళ్ళని కూల్చమని అడిగితే కూలి ఇస్తే, కూలికి పోతే పో. పక్కన ఉన్న కాంగ్రెస్ వాళ్ళు నవ్వుకుంటున్నారు పాపం, ఇలాంటి వాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు ఏం చేయాలరా అని. బొంద పెడతానంటున్నావు. నేను ఇంకో మాట అడుగుతా, నీకెప్పుడైతే నువ్వు హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అప్పుడు పెడుతున్నారు, నేను ప్రజలు బొంద పెడుతున్నారు. 2500 రూపాయలు ఇస్తున్నాను ఇవ్వలేదు కదా మహిళలకు, వాళ్ళు పెడతారు బొంద ఖచ్చితంగానే. నిరుద్యోగ భృతి ఇస్తున్నాను ఇవ్వలేదు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. పెన్షన్ 4000 రూపాయలని పెంచలేదు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. బీసీల రిజర్వేషన్ విషయంలో డ్రామా ఆడినావు కదా, ఖచ్చితంగా బొంద పెడతారు. నువ్వు చేసిన హామీలే ఖచ్చితంగా నిన్ను బొంద పెట్టేది ఖాయం. ప్రజలే బొంద పెడతారు, నీ రాజకీయ జీవితాన్ని బొంద పెడతారు. వ్యక్తిగతంగా నేను విమర్శించడం లేదు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రవర్తించు, ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించు. తెలంగాణకు మంచి పేరుతే, తెలంగాణకు చెడ్డ పేరు తేవడానికి కాదు. నేను ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నాను, నీ కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం ఉంటే, ఏ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, 5 సంవత్సరాల టైంలో 4 ముఖ్యమంత్రులు మార్చిన చరిత్ర ఉంది. దానికి చేసుకొని మీరు పోరాటం, ఒకరినొకరు దించుకోండి, ఒకరినొకరు మళ్ళీ ముఖ్యమంత్రి కానీ మాకేమవుతుంది? నేను ప్రజలు ఎప్పుడు దించాలో ఎప్పుడు చేయాలో ప్రజలకు తెలుసు. అలా వదిలిపెట్టి జనం మీద పడి, ఇతర పార్టీల మీద పడి, ప్రతిపక్షాల మీద పడి, వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి ఏంటిది ఇది? నేను ఎప్పుడు చెప్తుంటే ఒక మాట, తిట్లే ప్రధానం అనుకుంటే అచ్చం బూతుల్నే తిట్టిన తిట్టు తిట్టకుండా 60 నిమిషాలు తిడతాను నేను. అది ఆ రాజకీయాల్లో కావాల్సింది. నేను ఇప్పటికైనా మిగతా మంత్రులను అడుగుతున్నాను, మార్చుకోండి మీ ముఖ్యమంత్రిని. పదవి నుంచి మార్చకపోతే మార్చలేను, లాంగ్వేజ్ మార్చుకోమనండి. ఆ కాంగ్రెస్ పార్టీ కనీసం అంతో ఇంత మనగడన దొరుకుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్థమైపోయింది, మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలలో నీ ఇలాంటి లాంగ్వేజే ఉంటే నీ మూతి పనులు రాలగొడతారు, ఇది గ్యారంటీ. మున్సిపాలిటీ ఎన్నికల్లో నీ పరిస్థితి ఏందో తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికలలోనే నేను స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకున్నాను, మార్చుకొని ఈ లాంగ్వేజ్ని. బీఆర్ఎస్ పార్టీని కూల్చడం అంటే, బొంద పెట్టడం అంటే, దిమ్మలు కూల్చడం అంటే అంత సరదా కాదు. ఆ సరదా తీరుతుంది. బీఆర్ఎస్ పార్టీ తీరుస్తుంది. నీ లాంగ్వేజ్ మారకపోతే ఖచ్చితంగా తీరుస్తుంది. నేను మరొక్కసారి చివరి ఛాలెంజ్ చేస్తున్నా. ఖమ్మం జిల్లా గడ్డ మీద చెప్పావు, ఖమ్మం జిల్లా బిడ్డగా చెప్తున్నాను, టీడీపీ తరఫున నువ్వు ఖమ్మంలో పోటీ చేయి. నీకు డిపాజిట్ పోకపోతే అప్పుడు నన్ను అడుగు. మరొకసారి భాష మార్చుకోమని చెప్తూ